గర్భం ధరించగానే ఎంతో సంతోషం కలుగుతుంది. కాని ఆ సంతోషంతో పాటే ఒక పెద్ద ప్రశ్న కూడా మొదలవుతుంది. డెలివరీ ఎలా అవుతుంది? ఈ ప్రయాణాన్ని సులభంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా మార్చుకోవాలి? భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న అలవాట్లతో ప్రసవాన్ని చాలా సులభతరం చేసుకోవచ్చు. ఈరోజు మనం ఆ అలవాట్లు ఏంటో వివరంగా చూద్దాం. ఈ ప్రశ్న చాలామంది మదిలో మెదులుతూ ఉంటుంది. ఇది చాలా చాలా సహజం. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రయాణాన్ని సులభతరం చేసే మార్గాలు మన చేతుల్లోనే ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. అసలు సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది. డెలివరీ అనేది ఆ ఒక్కరోజు జరిగే అద్భుతం కాదు. అది 9 నెలల ప్రయాణం యొక్క ఫలితం అన్నమాట. ఈ 9 నెలల్లో రోజు మనం పాటించే చిన్న చిన్న అలవాట్లే ఆ రోజు చాలా పెద్ద మార్పును చూపిస్తాయి. మరి ఆ కీలకమైన అలవాట్లేమిటో చూసేద్దామా? సరే, ఇక విషయంలోకి వద్దాం. మొట్టమొదటి అడుగు మన శరీరాన్ని సిద్ధం చేసుకోవడం. శారీరకంగా బలంగా, ఫ్లెక్సిబుల్గా ఉండటం అనేది సులభమైన ప్రసవానికి ఒక బలమైన పునాది లాంటిది. ఇది చాలా చాలా ముఖ్యం. రోజువారీగా చేయాల్సినవి రెండు ముఖ్యమైన పనులున్నాయి. మొదటిది, ప్రతిరోజూ కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాల నడక. ఇది శరీరాన్ని యాక్టివ్గా ఉంచడమే కాకుండా బిడ్డ సరైన పొజిషన్లోకి రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇక రెండవది, స్క్వాట్స్ మరియు పెల్విక్ వ్యాయామాలు, అంటే బటర్ఫ్లై స్ట్రెచ్ లాంటి అన్నమాట. ఇవి కటిభాగంలోని కండరాలను బలపరిచి ప్రసవ సమయంలో పెల్విస్ సులభంగా ఓపెన్ అవ్వడానికి సహాయపడతాయి. అయితే కొత్తగా ఏ వ్యాయామం మొదలుపెట్టాలన్నా ముందుగా డాక్టర్ సలహా తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శరీరాన్ని బయటినుంచి సిద్ధం చేయడం ఎంత ముఖ్యమో, లోపల నుంచి దానికి సరైన శక్తినివ్వడం కూడా అంతే ముఖ్యం. అంటే మంచి పోషణ, సరిపడా నీరు మరియు మంచి విశ్రాంతి. ఇవి తల్లికి, బిడ్డకు ఇద్దర్నీ ఆరోగ్యంగా ఉంచే ఫ్యూయల్ లాంటివి. ప్రసవానికి కావలసిన శక్తి కోసం మనం తీసుకునే ఆహారమే కీలకం. ముఖ్యంగా ప్రోటీన్ కావాలంటే పప్పుధాన్యాలు, గుడ్లు, ఐరన్ పుష్కలంగా ఉండే ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్. ఇక కాల్షియం కోసం పాలు, పెరుగు ఇలాంటివన్నీ ఆహారంలో భాగం చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవన్నీ కలిసి ప్రసవానికి శరీరాన్ని శక్తివంతంగా మారుస్తాయి. ఆహారంతో పాటు నీరు కూడా అంతే ఇంపార్టెంట్. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే తగినంత నీరు తాగితే గర్భాశయ సంకోచాలను తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది. కాబట్టి రోజంతా నీరు తాగుతూ ఉండటం అనేది ఒక మంచి అలవాటుగా మార్చుకోవాలి. మనం తీసుకునే ఆహారం, నీరే కాదు, మన నిద్రపోయే పొజిషన్ కూడా బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గర్భాశయానికి, బిడ్డకు రక్త ప్రసరణ చాలా బాగా అందుతుంది. ఇది బిడ్డ పెరుగుదలకు ఎంతో అవసరం. ఓకే, శరీరానికి బలాన్నిచ్చాం, పోషణనిచ్చాం, కాని మనసు ప్రశాంతంగా లేకపోతే ఇవన్నీ వృధానే కదా. అందుకే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, దానికి తోడు సరైన వైద్యుల మార్గదర్శకత్వం కూడా చాలా అవసరం. ఈ రెండు మనకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రసవం గురించిన భయం, ఆందోళన ఉండటం సహజమే. కాని ఆ ఒత్తిడి వల్ల ప్రసవ నొప్పులు మరింత కష్టంగా అనిపించవచ్చు. అందుకే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రోజూ కాసేపు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయడం, చిన్నపాటి ధ్యానం చేయడం లేదా పాజిటివ్గా ఆలోచించడం వంటివి ఈ ఒత్తిడిని జయించడానికి గొప్ప మార్గాలు. మనం ఇంట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిపుణుల సలహా అన్నింటికన్నా ముఖ్యం. అందుకే రెగ్యులర్ డాక్టర్ చెకప్లను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే బిడ్డ ఎదుగుదల, ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు గమనించి సరైన సమయంలో సరైన సూచనలు ఇవ్వగలిగేది డాక్టర్లు మాత్రమే. ఇన్ని చిట్కాలు పాటిస్తున్నాం, సరే అసలు మన లక్ష్యమేంటి? నార్మల్ డెలివరీ కోసం ఎందుకింత ప్రయత్నం చేయాలి? దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఈ అలవాట్లను పాటించడానికి మరింత స్ఫూర్తి వస్తుంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక 4 పెద్ద ప్రయోజనాలున్నాయి. 1, తల్లి చాలా వేగంగా కోలుకుంటారు. 2, సర్జరీతో వచ్చే రిస్కులు చాలా వరకు తగ్గుతాయి. 3వది, ఇది బిడ్డకు చాలా ముఖ్యం. పుట్టినప్పుడు బర్త్ కెనాల్ గుండా వస్తూ బిడ్డకు కొన్ని మంచి బ్యాక్టీరియా అందుతుంది. ఇది వాళ్ల ఇమ్యూనిటీకి ఒక బలమైన పునాది వేస్తుంది. ఇక 4వది, తల్లికి కూడా భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. ఈ కారణాల వల్లే డాక్టర్లు నార్మల్ డెలివరీని ఎక్కువగా ప్రోత్సహిస్తారు. కాబట్టి చివరిగా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: సులభమైన డెలివరీ అనేది అదృష్టం కాదు,
అది మనం 9 నెలలుగా మన కోసం, మన బిడ్డ కోసం తీసుకున్న శ్రద్ధకు దక్కే ప్రతిఫలం. మనమిందాక మాట్లాడుకున్న చిన్న చిన్న అలవాట్లను క్రమం తప్పకుండా పాటిస్తే ఆరోగ్యకరమైన, ఆనందకరమైన ప్రసవం ఖచ్చితంగా సాధ్యమే.